6 గ్యారెంటీ పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసి అందరినీ మోసం చేసిందని జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం జోగిపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్లు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకున్నారని, అలాగే పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశంలోనే ముందంజలో ఉంచారని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతన్నలకు రైతు బంధు ఇవ్వకుండా పండిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చే ధాన్యాన్ని కొనకుండా రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మన నేత కేసీఆర్ కు అండగా నిలవాలని వారు కోరారు. ఎట్లా మాట్లాడుతున్నా ఏమన్నా కస్టమర్స్ తో మాట్లాడతామా మామూలు విషయాలు మాట్లాడుతున్నా మా విషయం అయినా మాట్లాడతాం. కారు కొట్టుకోండి. ఫోటో అదే కదా 4,000 ఇస్తాను ఓటు వేసుకున్నాను. గెలిచింది చేతి పెట్టేసి అందుకే నీకు మళ్ళీ ఓటు వేస్తాను. కేసీఆర్ ఇచ్చిందా 2,000 200 నుంచి 2,000 చేసిందా కేసీఆర్. మళ్ళీ మనం కేసీఆర్ ఇస్తే 4,000 వస్తాం. 4,000 రూపాయలు ఇంటికి కావాలంటే మళ్ళీ కేసీఆర్ గెలిపించుకోవాలి. వాళ్ళ కేసీఆర్ వస్తూనే వస్తాయి. మనం కారు కొనుక్కోటేయాలి. రైతు బీమా బంద్ చేసినాడు. రైతు బీమా గోపాల్ బాగా वो बिहार का है, बिहार का है, बिहार का है। बिहार में डाल बिहार है नहीं कर्नाटक में चाय की सपोर्ट काవాలి కార్ గుర్తునే
నమస్కారం ఇక్కడ అభ్యర్థి గాలి అనిల్ కుమార్తో కలిసి ఈరోజు మేము జోగిపేటలో ప్రచారం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న అనిల్ కుమార్ గారిని గెలిపిస్తే ఈ రాష్ట్రానికి కావాల్సిన హక్కుల గురించి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత జరుగుతున్న అక్రమాల గురించి, ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా అన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలంటే, ఈ హామీలన్నీ నెరవేరాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే అవన్నీ సాధ్యమవుతుందని చెప్పి మేము ప్రజలకు వివరిస్తూ ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కోరడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలు చాలా ఆనందంగా బతికారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఉన్నారు. కానీ ఈ 4-5 నెలల కాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు సరిగ్గా ఉండలేదు, తాగడానికి నీళ్లు సరిగ్గా వస్తలేవు, ఎప్పుడు కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నది. రైతు బంధు కూడా ఎవరికి వచ్చిందో కూడా తెలుస్తలేదు, ఎంతమందికి వచ్చిందో కూడా ఒక క్లారిటీ లేదు. ఇస్తామన్నా 4,000 పింఛన్ వదిలిపెట్టి కనీసం 2,000 పింఛన్ కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. ఇటువంటి ఒక దుర్మార్గమైన పాలన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. కనుక వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ పాలకులకు బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని ఎంపీ ఎలక్షన్లలో భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీలు రెండిటికి కూడా ఓటు అడిగే హక్కు లేదు. బీజేపీ పార్టీ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి న్యాయం చేయకపోగా ఈ 10 ఏళ్ల కాలంలో మనకు రావాల్సిన వాటాను నిధులను కూడా ఇవ్వలేకపోయింది బీజేపీ పార్టీ. అందుకే బీజేపీ పార్టీకి కూడా మనం గుణపాఠం చెప్పాలి. 2 పార్టీలు కలిసి ఇక్కడ తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మారుతున్నాయి. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని విస్మరించినాయి. కనుక 2 పార్టీలకు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ జహీరాబాద్ క్యాండిడేట్గా డిక్లేర్ చేసి మరి ఇలా జహీరాబాద్ ప్రజల మధ్యకు తోలిచ్చాడు. వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు జోగిపేట పట్టణంలో మరి డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారు, అట్లాగే పెద్దలు జయపాల్ రెడ్డి అన్న గారు, అట్లాగే టౌన్ అధ్యక్షులు, మరి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు రోడ్ షో కార్యక్రమంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో రావడం జరిగింది. మరి ఇలా ప్రజల నుంచి స్వచ్ఛందంగా వాళ్ళు ఎంతో ఈరోజు మేము ఎందుకు కేసీఆర్ను ఓడగొట్టుకున్నాము అని బాధపడుతున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే గతంలో మాకు పింఛన్లు వచ్చేది, ముసళ్ళు నడితే మాకు పింఛన్లు వచ్చేది. ప్రతి నెల కాగానే పింఛన్లు కూడా సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు మాకు కరెంటు సరిగ్గా ఉండట్లేదు, మోటార్లు కాలిపోతున్నాయి. మరి ఇట్లా ప్రతి సమస్యలు చెప్తున్నాం. కాలనీలలో ఇళ్ళకి పోతుంటే వాళ్ళ ఇళ్ళలో కరెంటు ఉండట్లేదు, టైంకు వస్తుంది పోతుంది ఈరోజు అని చెప్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతకు కరెంటు పోకపోతుండే, మరి పింఛన్లు కరెక్ట్ టైంకి పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఏ ఒక్క స్కీములు కూడా కాంగ్రెస్ హామీలు ఇచ్చిన దాంట్లో ఏది కూడా అమలు చేయట్లేదు. మరి ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో అక్షంతలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు. ప్రజలకు బాగా తెలుసు బీజేపీ వాళ్ళు ఏం చేశారు అనేది. ఉండేది ఎక్కువ రైతాంగం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి హర్యానా, పంజాబ్ ప్రజలను అడ్డుకొని పిట్టలను కాల్చినట్టు కాలుస్తూ ఉన్నారు. ఆ హక్కుల మీద పోరాడుతూ ఉంటాయి. అంటే ఈ 2 ప్రభుత్వాలకు కూడా రైతాంగం మీద అవగాహన లేదు. అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు అంటే మన బీఆర్ఎస్ నాయకుడు, పెద్దలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు,
రైతుల కుటుంబం గురించి ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి రైతుల సమస్యల మీద ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండే. రైతు బంధు వేయాలన్నా కరెక్ట్ టైంకు పడుతుండే. ఇప్పుడు రైతు బంధు కూడా మాకు సరిగ్గా పడట్లేదు. ఒడ్లు ఎక్కడికక్కడ నాని మొలకలెత్తా ఉన్నాయి. ఒడ్లు కొనేది వాళ్ళు కూడా లేరు. 500 బోనస్ పోయింది, ఒడ్లు కొనేటోడు లేడు అని అతలకుతం అవుతున్నారు ఇవాళ రైతాంగం అంతా. రైతులు గోసపెట్టినోడు ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అయినది